పెడతారా కాలు మీద పెడతారా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. నా డేలో నేను చేసుకున్న కొన్ని చిన్న చిన్న పనులు, అలాగే ఈవినింగ్ పిల్లల కోసం చేసిన హెల్దీ స్నాక్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ యాజ్ యూజువల్గా గ్రీన్ టీ అయితే తాగేస్తాం అనమాట. గొంతు నొప్పి అయితే పోయిందండి. సో ఇంకా అల్లం టీ అయితే తాగట్లేదు. ఒక 3 పూటలు అయితే తాగాను. సో గొంతు నొప్పి పోయింది. సో ఇంకా యాజ్ యూజువల్గా గ్రీన్ టీ తాగేస్తున్నాను అనమాట. లెమన్స్ అయితే తెప్పించుకున్నాను. సో ఇంకా గ్రీన్ టీ తాగుతున్నాము. అంటే అప్పటికి బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందిలేండి. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాతే గ్రీన్ టీ తాగుతున్నాం అనమాట. అంటే మా వాస్విక్ని స్కూల్కి పంపలేదు, వాడికి కొంచెం దెబ్బ తగిలిందని చెప్పేసి ఇంట్లోనే ఉంచేసాము. సో వాడు ఇంకా మార్నింగ్ పొద్దున్నే తింటాడు కదా 7కి, ఆ టైంలోనే. సో ఇంకా మార్నింగ్ ఆకలి అని చెప్పేసి గోల్ చేశాడని ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత తాగుదాంలే అని చెప్పేసి ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను. అంటే మా హస్బెండ్ కూడా లేరు, మార్నింగ్ 6కే వెళ్ళిపోయారనమాట ఆఫీస్కి. సో తనున్నా సరే నేను తాగేవాళ్ళము, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళము. ఇంకా తను కూడా లేరు కదా, నేను ఒక్కదాన్నే కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా పిల్లలతోనే తినేసి ఆ తర్వాత గ్రీన్ టీ అయితే తాగేసామన్నమాట. సో అది ఇంకా ఆ తర్వాత అయితే ఇదిగోండి దుప్పట్లు వేసాను అనమాట మెషిన్లో. అంటే వింటర్ కదా, సో నైట్ టైం పిల్లలు యూరిన్ పాస్ చేయడం అలా చేస్తూ ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి దుప్పట్లు అయితే వాష్ చేశాను అనమాట. మ్యాక్సిమం డైలీ వాష్ చేస్తూనే ఉంటున్నాను. 1 కానీ 2 కానీ వాష్ చేస్తూనే ఉంటున్నాను అనమాట. ఒకటి ఉంటే నేనే వేస్తున్నాను, బట్ ఇలా 3 కానీ 4 అలాగే ఇంకా పిల్లో కవర్స్ ఇలా ఉంటే మాత్రం మెషిన్లోనే వేసేస్తున్నాను అనమాట. చెప్పాను కదా అప్పుడు ఒకసారి కాలు బాగాలేదని చెప్పేసి. సో ఇంక అప్పటి నుంచి మెషిన్లోనే వేస్తున్నాను. ఒకటి ఉంటే మాత్రం నేనే వాష్ చేస్తున్నాను అనమాట. సో అది అంటే మా షన్నుగాడికి డైపర్స్ అలవాటు పోయిందండి. లాస్ట్ ఇయర్ అయితే ఇలా వింటర్ అప్పుడు వేసేదాన్ని రోజు, బట్ ఇంకా అలవాటు తప్పేసరికి వాడు వేయనివ్వట్లేదు అనమాట. సో ఇంకా దానివల్ల డైపర్స్ అయితే వేయట్లేదు. ఇంకా నైట్ టైం యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా డైలీ దుప్పట్లు అయితే వాష్ చేస్తూనే ఉంటున్నాను. సో ఇంకా ఆ తర్వాత ఇదిగోండి లంచ్లోకి వచ్చేసి ఈరోజు క్యాబేజ్ అలాగే టొమాటో కర్రీ అయితే చేసుకున్నాం అనమాట. సింపుల్గా మా అత్తయ్య చేసేసారులేండి. అందులోనూ ఈరోజు లంచ్ బాక్స్ పని కూడా లేదనమాట. మా హస్బెండ్ ఏమో మార్నింగ్ 6కే వెళ్ళిపోయారు, ఇంకా మామయ్య ఏమో ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తారు. సో ఇంకా అలా మా అత్తయ్య చేసేసారు. ఇంకా రైస్ కూడా పెట్టేశాను అనమాట. అంటే వింటర్ కదా, సో మార్నింగ్ చేస్తే ఏమవుతుందంటే ఆఫ్టర్నూన్కి చల్లారిపోతుంది కాబట్టి తినాలనిపించట్లేదండి. సో అందుకని వాష్ చేసి పెట్టాను అనమాట. కొంచెం సేపు నానతైలే, తినే ముందు కొంచెం వండుకోవచ్చులే అని చెప్పేసి అలా వాష్ చేసి పెట్టేశాను. సో ఇంక ఇక్కడైతే ఒక హెయిర్ ప్యాక్ అండి, నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను కదా మీతో నా హెయిర్ కేర్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్. సో ఈ రోజు ఏంటంటే కొంచెం ఇది ఏంటంటే అలోవెరా జెల్ అనమాట. అలోవెరా జెల్ కూడా మిక్స్ చేసుకొని ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. సో ఇంక ఇక్కడ నేనైతే ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అప్లై చేసుకుంటూ ఉంటాను. మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే ఈ మధ్య చాలా మంది అక్క డైలీ వ్లాగ్స్ పెట్టండి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే వ్లాగ్స్ షూట్ చేసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకైతే ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను ఇష్టంతో చేస్తున్న పని అండి ఇది. ఇష్టంతో చేస్తే మనకి అంత కష్టమేమో అనిపించదు, అన్నీ కూడా ఈజీగానే అనిపిస్తాయి కదా. సో ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి నాకేం అంత కష్టం కాదు. బట్ ఏంటంటే డైలీ వ్లాగ్స్ షూట్ చేసి వాటిని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే కంబైన్ ఫ్యామిలీ కదా, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా నేను పొద్దుగూకులు ఈ ఫోనే పట్టుకొని ఉంటున్నాను, ఈ వీడియో షూటింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఇక అలానే అయిపోతుంది కదా. సో వాళ్ళు ఏంటంటే నా గురించి ఒక నెగిటివ్ థింగ్ చేస్తారు. సో ఇప్పటికే అనుకుంటున్నారో ఏమో నాకైతే తెలియదు కానీ, బట్ ఇంకా డైలీ నేను వ్లాగ్స్ షూట్ చేసి పెట్టాలి అంటే వాళ్ళైతే అలానే అనుకుంటారు. సో ఆ నెగిటివ్ థింక్ వాళ్ళల్లో రావాలి అని నేను అనుకోవట్లేదు. సో అందుకని నేను వ్లాగ్స్ అయితే డైలీ పెట్టట్లేదండి, డే బై డేనే షూట్ చేసి పెడుతున్నాను. సో అదిగాక చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా కేర్ తీసుకోవాలి కదా నేను. వాళ్ళతో కూడా నాకెందుకు కుదరట్లేదు. అంటే ఒక పర్టికులర్ టైం అంటూ ఉంటే మనకి ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ ఒక పర్టికులర్ టైం అంటూ ఉంటే అన్నిటిని కూడా మేనేజ్ చేసుకోవచ్చు. బట్ పిల్లలు ఊరికే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కాబట్టి నాకు ఎప్పుడో ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు టైం దొరికినప్పుడు నేను ఆలోపు థంబ్నెయిల్ చేయడం కానీ లేదంటే ఎడిటింగ్ చేసుకోవడం కానీ ఇలా చేస్తూ ఉంటాను. ఇంతకుముందు నైట్ టైం ఇచ్చుకునేదాన్ని వాయిస్ ఓవర్ అనేది, అంత కష్టమేమో అనిపించేది కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే నైట్ టైము కొంచెం ఎడిటింగ్ చేసుకొని డే టైం మా షన్నుగాడు పడుకున్న టైంలో
వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉంటున్నాననమాట. సో, అది దానివల్ల నాకైతే పెట్టడం అవ్వట్లేదండి. మీరందరూ గూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో, ఇది నేను మీతో చెప్పాలి అనుకున్నది. సో, ఇంకిక్కడైతే చెప్పాను గదా! హెయిర్ ప్యాక్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. చాలా మంచిదండి నిజంగా ఫ్లాక్స్ సీడ్స్ జెల్ మన హెల్త్‌కి, హెయిర్‌కి, స్కిన్‌కి చాలా చాలా మంచిదనమాట. ఇందులో ఏంటంటే విటమిన్ ఇ ఎక్కువగా ఉంటది. సో, మన హెయిర్ గ్రో అవ్వడానికి, అలాగే విటమిన్ బి గూడా ఉంటది. హెయిర్ స్ట్రాంగ్‌గా అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతది. అలాగే మన హెయిర్ స్మూత్‌గా, సిల్కీగా చాలా బావుంటదండి. 1, 2 సార్లు పెట్టుకుంటేనే స్మూత్ అవుతదని చెప్పను. వీక్‌లో అట్‌లీస్ట్ ఒక్కసారి, కుదిరితే 2 సార్లన్నా పెట్టుకోవచ్చు. ఏం గాదు, చాలా మంచిదనమాట. చాలా మందికేంటంటే డ్రై స్కాల్ప్ ప్రాబ్లమ్ ఉంటూ ఉంటది. ఆ ప్రాబ్లమ్ పోతది. అలాగే హెయిర్ బ్రేకేజ్, ఇంకా స్ప్లిట్టింగ్స్ అవుతూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్, ఇంకా డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఉంటూ ఉంటది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ గూడా పోతాయి. ఫ్లాక్స్ సీడ్స్ జెల్ చాలా చాలా మంచిదనమాట. ఏదో అప్లై చేసుకున్నాంలే అన్నట్లు కాకుండా కొంచెం మసాజ్ లాగా చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతది. అలాగే ఇంకా డెడ్ సెల్స్ ఏమన్నా ఉంటే పోయి మంచి సెల్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతదండి. సో, అది మన హెయిర్‌కనే కాదు స్కిన్‌కి కూడా చాలా చాలా మంచిది. అంటే చాలా మందికి వ్రింకిల్స్ అంటే ముడతలు వస్తూ ఉంటాయి. ఫేస్ పైన ముడతలు రాకుండా ఉండడానికి. అలాగే పింపుల్స్. సో, పింపుల్స్ ఏంటంటే ఎక్కువగా మన ఫేస్ జిడ్డుగా ఉండడం వల్ల పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, ఆ జిడ్డుతనం పోగొట్టడానికి ఫ్లాక్స్ సీడ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. అంటే ఫ్లాక్స్ సీడ్స్‌ని పౌడర్ లాగా చేసుకొని అందులో కొంచెం పాల మీద మీగడ, కొంచెం హనీ వేసుకొని స్క్రబ్ లాగా చేసుకున్నా సరే చాలా మంచిదనమాట. ఆ జిడ్డుతనం లేకుండా ఫేస్ చాలా గ్లోగా అయితే కనిపిస్తది. సో, అది ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, కొలెస్ట్రాల్ పోగొట్టడానికి కూడా ఫ్లాక్స్ సీడ్స్ చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. సో, అది అంటే కారప్పొడి లాగా చేసుకొని కూడా తినొచ్చండి. సో, ఇదైతే నేను ఏదన్నా మన వ్లాగ్‌లో షేర్ చేస్తాను. సో, అది ఇంకక్కడైతే నా హెయిర్‌కి పెట్టుకున్నాను. ఆ తర్వాత మా పెద్దోడి హెయిర్‌కి కూడా పెట్టాను. ఇంకా కొంచెం మిగిలిందని చెప్పేసేసి ఫేస్‌కి కూడా అప్లై చేసుకున్నాననమాట. సో, అది ఇంకక్కడి నుంచి నేను హెడ్ బాత్ చేసేసానండి ఈవినింగ్. అసలు హెయిర్ కూడా ఆరలేదు. మా వాసవికేమో మమ్మీ తినడానికి ఏమన్నా ఉంటే పెట్టు పెట్టు అని చెప్పేసి గోల చేస్తున్నాడు. తినడానికేమో ఏం లేవనమాట. సర్లే అని చెప్పేసేసి పాన్ కేక్స్ చేస్తున్నాను. హెయిర్ కూడా ఆరలేదు. వాడేమో గోల చేస్తున్నాడు. సర్లేరా నీకోసం నా హెయిర్ తర్వాత డ్రై చేసుకుంటానని చెప్పేసేసి ఫస్ట్ పాన్ కేక్స్ అయితే చేస్తున్నాననమాట. సో, మా పిల్లలకి ఇంట్లో ఏమీ లేవు అన్నప్పుడు నాకొచ్చే ఐడియా ఏంటి అంటే, చేస్తే ఈ పాన్ కేక్స్ చేస్తాను. లేదంటే పాస్తా ఉంటాయండి. పాస్తా అయితే చేస్తాననమాట. సో, ఇంక ఈరోజు పాన్ కేక్స్ చేద్దామని అనుకోని పాన్ కేక్స్ అయితే చేస్తున్నాను. సో, ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్‌లో 2 అరటికాయలు తీసుకున్నానండి. ఏవైనా తీసుకోవచ్చు. నేనైతే చక్కెరకేళి తీసుకున్నాను. అందులో కొంచెం పాలు, టేస్ట్‌కి సరిపడా బెల్లం వేసుకున్నాను నేను. మీకు కావాలంటే షుగర్ గూడా వేసుకోవచ్చు. సో, వేసేసుకొని దాన్ని ఒక ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకొని, తర్వాత ఒక బౌల్‌లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అందులో బనానా మిల్క్ ప్యూరీ లాగా చేసుకున్నాను గదా! ఆ ప్యూరీ అయితే వేసేసుకొని, అందులోనే ఒక ఎగ్‌ని బాగా బీట్ చేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ పౌడర్, అలాగే కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. వేసేసుకొని కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ, కాచి చల్లార్చిన పాలేనండి. పాలు యాడ్ చేసుకుంటూ ఇదిగోండి బ్యాటర్ అయితే ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలనమాట. ఫైనల్‌గా కొంచెం మెల్టెడ్ బటర్ గూడా వేసుకున్నాను. అంటే బటర్‌ని కొంచెం కరిగించుకొని వేసుకున్నాను. బటర్ లేని వాళ్ళు నెయ్యి కరిగించుకొని అయినా వేసుకోవచ్చు. నెయ్యి గూడా లేని వాళ్ళు కొంచెం ఆయిల్‌ని హీట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇక్కడ నేను ఒక ఎగ్ బీట్ చేసుకొని వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఎగ్ స్కిప్ చేసి నార్మల్‌గా ఓన్లీ బనానా పాన్ కేక్స్ అయినా చేసుకోవచ్చు. ఎగ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎగ్‌తో వేసుకుంటే కొంచెం ఏంటంటే తినేటప్పుడు మనకి బావుంటాయన్నమాట. సో, ఎగ్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి చేసుకోవచ్చు. సో, అది ఇంకా చూసారు కదా! బ్యాటర్ అయితే అలా ప్రిపేర్ చేసుకున్నానండి. దీనికి పర్టిక్యులర్‌గా మిల్క్ ఇన్ని వేసుకోవాలి అని ఏం లేదు. ఆ బ్యాటర్ అనేది మరీ పలచగా కాకుండా, మరీ థిక్‌గా కాకుండా కొంచెం కన్సిస్టెన్సీ మీడియంగా ఉండేలాగా చూసుకుంటే చాలన్నమాట. సో, అది ఇంకా పక్కనొచ్చేసి ఇక్కడ నేను ఇవి ఏంటంటే మనకి బేకరీస్‌లో బయట రోస్టెడ్ కాజు దొరుకుతాయి గదా! అవి ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఎందుకంటే మా వాసవికి నెక్స్ట్ డే మార్నింగ్ స్నాక్స్ బాక్స్‌లోకి స్నాక్స్ ఏం లేవన్నమాట. సో, మళ్ళీ పొద్దున్నే హడావిడి ఉంటది. ఆ హడావిడిలో ఈ హడావిడి ఎందుకులే అని చెప్పేసేసి నేను ముందుగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే మార్నింగ్ వాడిని రెడీ చేయాలి. మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ పెట్టాలి. ఈ హడావిడిలో మళ్ళీ ఇది కొంచెం హడావిడి అయిపోతది. సో, ఎందుకులే అప్పుడు హడావిడి పడడం అని చెప్పేసేసి నేను ముందుగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే ఇంట్లో స్నాక్స్ గూడా ఏం లేవండి. ఎక్కువగా కప్ కేక్స్ లేదంటే గ్రేప్స్, యాపిల్స్ ఇలాంటివి పెడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, కిస్మిస్ కలిపేసి పెట్టేస్తూ ఉంటాను. అయితే ఒకరోజు తినలేదు. అన్నీ గూడా ఇంటికి తీసుకొచ్చాడనమాట. సర్లే ఇలా అయితే కొంచెం తింటాడు. వీటిల్ని రోస్ట్ చేసి పెట్టేద్దాంలే అని చెప్పేసి ఇంక అలా రోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం బటర్ వేసుకొని
బటర్లో కాజు వేసుకున్నానండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇక్కడైతే ఇదిగోండి తవాకి కొంచెం బటర్ అయితే అప్లై చేసుకున్నాను. యాక్చువల్గా నాన్ స్టిక్ అయితే బటర్ అప్లై చేసే పని లేదండి, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, అదే సెట్ అయిపోతుంది మన సెట్ దోశలాగా. కాకపోతే ఇక్కడ నాది క్యాస్ట్ ఐరన్ కదా, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. క్యాస్ట్ ఐరన్ కానీ లేదంటే స్టీల్ వాటిల్లో వేసుకునేటప్పుడు కొంచెం బటర్ అప్లై చేసుకుంటే బాగా వస్తాయి అన్నమాట. కానీ నాకు అప్లై చేయకుండా వేస్తేనే నచ్చుతాయండి. ఎందుకంటే అప్లై చేస్తే ఒక కలర్‌లో ఉంటాయి, అప్లై చేయకుండా వేస్తే ఇంకొక కలర్‌లో ఉంటాయన్నమాట. నాకు అప్లై చేయకుండా వేస్తేనే నచ్చుతది, అంటే కలర్ వైజ్. సో, టేస్ట్ మాత్రం మనకి 2 ఒకేలాగా ఉంటాయండి, డిఫరెన్స్ అయితే ఏముండదు. సో, అది ఇంకా ఇదిగోండి ఇక్కడైతే కాజు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. నాకు ఈ మాత్రం చాలండి, మీకు ఇంకా కావాలి అనుకుంటే మీరు ఇంకా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్‌గా ఇక్కడ నేను కొంచెం టేస్ట్‌కి సరిపడా సాల్ట్, అలాగే టేస్ట్‌కి సరిపడా కారము, అలాగే కొంచెము చాట్ మసాలా అయితే వేసుకుంటున్నాను. సో, మీకు కావాలి అనుకుంటే పసుపు కూడా వేసుకోవచ్చండి. పసుపు వేసుకుంటే మనకి ఇంకా కలర్ వైజ్ బాగుంటాయి, పసుపు కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే పసుపు వేయట్లేదు, ఓన్లీ సాల్ట్, కారము, అలాగే చాట్ మసాలా వేసుకున్నాను. అంతేనండి, సింపుల్గా రోస్టెడ్ కాజు రెడీ. సో, మీకు కావాలనుకుంటే ఆయిల్లో కరివేపాకు ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. బట్ ఇంకా నేనైతే అవేం వేయట్లేదు, మనకి బయట దొరికే వాటిలో కరివేపాకు కూడా వేస్తారు, బట్ నేనైతే ఇంకా అవేం వేయలేదు, సింపుల్గా ఇలా చేసేసాను అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి, ఉప్పుగా, కారంగా, పుల్లగా చాలా చాలా బాగుంటాయి అనమాట. అంటే చాట్ మసాలా వేస్తాం కదా, చాలా బాగుంటాయి. నిజంగా మా హస్బెండ్కి అయితే అవి చాలా చాలా ఇష్టం అనమాట, అలాగా రోస్ట్ చేస్తే. సో, అది ఇంకా అక్కడ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోవడమే. సో, ఇంక ఇక్కడ నా ప్యాన్ కేక్స్ కూడా అయిపోయాయండి. మా చిన్నోడను పెద్దోడు ఇద్దరు కొట్టుకుంటున్నారని చెప్పేసి వాడిని అయితే అక్కడ కౌంటర్ టాప్ మీద కూర్చోబెట్టాను అనమాట. ఇంకా ఇదిగోండి బటర్ వేసుకొని కాల్చుకుంటే ఇలా ఉంటాయి, వేయకుండా అయితే ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట. సో, నాకు వేయకపోతేనే ఇష్టము, సో అందుకని నేను బటర్ వేయను అనమాట. సో, అదైతే కంప్లీట్లీ మీ చాయిస్ అండి, మీరు వేసుకున్నా వేసుకోకపోయినా నో ప్రాబ్లము. సో, ఫైనల్గా ప్యాన్ కేక్స్ అయితే రెడీ. పిల్లలకి కూడా చాలా చాలా హెల్దీ, అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో, పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా పెట్టొచ్చు, ఈవినింగ్ స్నాక్ టైంలో అయినా పెట్టొచ్చు అనమాట. దీన్ని కొంచెం హనీతో కానీ లేదంటే ఇదిగోండి ఇలా హెర్షీస్ సిరప్ తో కానీ తింటే చాలా చాలా బాగుంటాయి అన్నమాట. బేసిక్గా పిల్లలు ఇష్టంగానే తింటారు, కాకపోతే ఇలా కొంచెం చాక్లెట్ సిరప్ కానీ లేదంటే హనీ కానీ వేస్తే కొంచెం ఆ స్వీట్నెస్ తగులుతూ ఉంటుంది కదా, ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో, ఇంకా ఎక్కువ ఇష్టంగా తింటారనమాట. సో, అందుకని ఇక్కడ నేను కొంచెమే వేసాను. యాక్చువల్గా వాళ్ళకి కోల్డ్ ఉందండి, సో అందుకని నేను వేయలేదన్నమాట, ఊరికే మీకు చూపిద్దాము అని చెప్పేసి అలా వేసాను అంతే. సో, అది ఇంకా ఇదిగోండి ఇక్కడ మా పిల్లలకైతే పెట్టేశాను అనమాట. ఇంకా వాళ్ళైతే చక్కగా తినేస్తున్నారు చూడండి. తిను, బాగుందా? అబ్బో తిను. అమ్మ జలుబు చేసిందిగా, అది తిను ఫస్ట్ వేస్తాలే. అరే నువ్వు చాక్లెట్ నాక్కోకుండా ప్యాన్ కేక్ తిను, కేక్ తిను. చాక్లెట్ నాక్కుంటావేంటి? నువ్వు గుడ్ బై. అబ్బాయి కూడా తింటున్నాడులే, అబ్బాయికి పాపం కాలుతుంది తట్టుకుంటా. స్వామి కాలుతుందా? కాలుతుంది, ఆరిపోయి ఉంటాయి లే అబ్బాయికి, లైట్గా కాలుతున్నాయో. ఫ్యాన్ వేసానా? ఎత్తానండి. సో, అది ఇంకా అక్కడ మా పిల్లలు అయితే తింటూ ఉన్నారండి. మా చిన్నోడికి కొంచెం వేడిగా ఉన్నాయంట, వాడు గ్రీన్ టీ కానీ పాలు కానీ వేడిగా ఉన్నా కానీ తాగుతాడు, కానీ ఫుడ్ తినే విషయంలో మాత్రం వేడిగా ఉంటే తినడు అనమాట, ఊసేస్తాడు. కొంచెం వేడిగా ఉన్నాయి అక్కడ. సో, అది ఇంక అక్కడ వాళ్ళైతే తింటూ ఉన్నారు. ఇంక ఇవిగోండి ఇక్కడైతే ఇవి కంప్లీట్గా చల్లారిపోయాయి. చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసేసి స్టోర్ చేసేసుకున్నాను అనమాట. సో, అది ఇంకా తర్వాత అయితే ఇదిగోండి నా హెయిర్ కంప్లీట్గా డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా అయితే ఉందన్నమాట. ఇంకా నేను మీకు ఒక వ్లాగ్లో కూడా షేర్ చేశాను కదా, ఈ జెల్ అప్లై చేయడం వల్ల నా హెయిర్ ఇంత గ్రో అయింది అంత గ్రో అయింది అని నేను చెప్పను అని. ఎందుకంటే మన హెయిర్ గ్రోత్ లాస్ అనేది జీన్స్ వల్ల కూడా ఉంటుందండి. నా హెయిర్ అయితే నా 6th స్టాండర్డ్ నుంచి ఇలానే ఉందన్నమాట. ఎందుకంటే మా అమ్మ హెయిర్ ఇలానే ఉంటుంది. సో, అప్పుడు అర్థం చేసుకున్నాను నేను కూడా రకరకాలు అప్లై చేశాను, బట్ నో యూజ్ అనమాట. ఇక అప్పుడు అర్థం చేసుకున్నాను జీన్స్ వల్ల నా హెయిర్ ఇంతేనేమో అని చెప్పేసి. సో, ఉన్న హెయిర్ని లాస్ చేసుకోకుండా స్ట్రాంగ్
స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి, హెల్దీగా ఉంచుకోవడానికి నేనైతే ఈ జెల్ని యూస్ చేస్తున్నాను. సో అది ఇంకా స్కిన్ కూడా చూసారు కదా, అంటే నా ఫేస్. సో నేనైతే ఎలాంటి క్రీమ్ అప్లై చేయలేదు. సో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా అని చెప్పేసి నాకైతే కమెంట్ చేయండి. అంటే హెడ్ బాత్ చేసి వచ్చాను, వచ్చిన వెంటనే మా వాడు గోల్ చేశాడు అనమాట, తినడానికి ఏమన్నా ఉంటే పెట్టు అని చెప్పేసి. సో ఇంకా ఊరికే స్టిక్కర్ పెట్టేసుకొని హెయిర్కి కూడా ఒక క్లిప్ పెట్టేసేసి ఇంకా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో అది ఇంకా మా పిల్లలు అయితే తినేసారండి. ఇంకా తర్వాత మార్నింగ్ ఆరేసిన దుప్పట్లు, ఈ పిల్లో కవర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చి ఫోల్డ్ చేసేసి ఆ పిల్లో కవర్స్ కూడా వేసేస్తున్నాను అనమాట. నేను ఒక పక్క ఆ కవర్స్ వేస్తూ ఉంటే మా పిల్లలేమో ఇంకొక పక్క పిల్లోస్తో ఆడుకుంటున్నారనమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మా పిల్లలు ఇంటి నిండా ఎన్ని బొమ్మలున్నా సరే ఎక్కువగా ఈ బెడ్షీట్స్తో అలాగే పిల్లోస్తోనే ఆడుతున్నారండి అని చెప్పేసేసి. సో ఇక్కడ కూడా అదే చేస్తున్నారనమాట, ఆ పిల్లోస్తో అయితే ఆడుతున్నారు. సో ఇంకా అలాగా అన్ని బెడ్షీట్స్ అలాగే ఇంకా పిల్లో కవర్స్ కూడా వేసేసి ఇంకా వాటిల్ని అయితే అలాగా సర్దేస్తున్నాను అనమాట. సో అది ఇంకా నైట్ డిన్నర్కి పిల్లలకి ఎగ్ రైస్ చేద్దామని అనుకున్నానండి. బట్ ఏంటంటే ఇదిగోండి, మా హస్బెండ్ వచ్చేసి మాకు కేఎఫ్సి లాగా యూఎఫ్సి అని ఒకటి ఉంది మంగళగిరిలో. సో తీసుకొచ్చి నా ముందు పెట్టారనమాట. సో కొన్ని సార్లు ఏదన్నా తెస్తే ఎందుకు తెచ్చావు, నేను ఇంట్లోనే చేసేదాన్ని కదా అని చెప్పేదాన్ని. బట్ ఇక్కడ తీసుకొచ్చి నా ముందు పెట్టేసరికి మనకి ఇష్టమైన ఫుడ్ కదా, సో ఇంకా ఆ మాట అనలేకపోయాను అనమాట. సో ఇంకా వెంటనే లేచి సర్వ్ చేస్తున్నాను అనమాట. అప్పటికి రైస్ కూడా పెట్టానండి. నేను రైస్ పెట్టానో లేదో మా హస్బెండ్ వచ్చారనమాట. సో ఇంకా రైస్ కూడా తినలేదు నిజంగా. ఇవే ఒక 2 పీసెస్ అయితే తిన్నాను, ఇంకా రైస్ కూడా తినలేదు అనమాట. మా పిల్లలు కూడా తినలేదు, వాళ్ళకు కూడా కొంచెం పాలన్నం అయితే పెట్టాను అనమాట. సో అది నైట్ అయితే ఇలా జరిగిందండి. యాక్చువల్గా ఎగ్ రైస్ చేద్దాము పిల్లల వరకు, మాకు మార్నింగ్ క్యాబేజ్ అయితే ఉంది, పిల్లలకి ఎగ్ రైస్ చేద్దామని అనుకున్నాను. బట్ మా హస్బెండ్ ఇవి తెచ్చేసరికి ఇంకా ఏం చేయలేదన్నమాట. సో అది ఇక్కడైతే నేను లెగ్ పీస్ తింటున్నాను. మీరైతే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.